మహిళల మీద మూఢనమ్మకాల ప్రభావం ఏంటి, నమ్మకం అనగా ఏంటి, మూఢనమ్మకం అనగా ఏంటి? నాకు ఒక విషయం మీద నమ్మకం ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ విషయం నాకు తెలియదు అని అర్థం. ఈ భూమి మీద మానవులకి కొన్ని వేల నమ్మకాలు ఉన్నాయి. నమ్మకాలతో మనకి ఇష్యూ లేదు. మూఢనమ్మకంతో ప్రమాదం ఉంది. మూఢనమ్మకం అని ఎప్పుడు అంటామో, నమ్మకం అంటే ఇప్పుడు చెప్పా అది తెలియదు, అది ఎవరి నుంచో మనకి భాష ద్వారా వచ్చింది, ఎవరి నుంచి మనకు ఆ విషయం వచ్చిందో వాళ్ళ మీద మనకి గురి ఉంది. గురి వాళ్ళు ఏం చెప్పినా వినే పరిస్థితి ఉంది. తెలియని విషయం అయి ఉండాలి, బలంగా స్వీకరిస్తాం, భాష ద్వారా వస్తుంది. ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ మీద మనకు గురి ఉంటుంది. నమ్మకం అంటే 4 మాటలు ఉంటాయి. మూఢనమ్మకం పూర్తిగా డిఫరెంట్ విషయం, రెండొకటైతే కాదు. మన చుట్టూ ఉన్న రకరకాల వస్తువులు, వ్యక్తి రూపాలు, వస్తు రూపాలు ఎన్నో ఉంటాయి మన చుట్టూ. వాటి నుంచి మన ఇంద్రియాల ద్వారా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇంద్రియాలు, వీటి ద్వారా మన మెదడుకు సమాచారం చేరుతుంది. దాని పేరు జ్ఞానం. అలా చేరినటువంటి జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. దేని నుంచి మనకు సమాచారం వచ్చిందో దానిలాగే ఉండే జ్ఞానం ఒకటి, దేని నుంచి సమాచారం మనకు వచ్చిందో అదో రకంగా ఇక్కడ చేరింది మరో రకంగా ఉండే జ్ఞానం ఇంకొకటి. మొదటి దాన్ని సరైన జ్ఞానం అంటాం, రెండవ దాన్ని తప్పు జ్ఞానం అంటాం. సరైన జ్ఞానానికి మరో పేరుంది, సత్యమనే పేరుంది. తప్పు జ్ఞానానికి అసత్యమనే పేరుంది. మన చుట్టూ ఉన్న విషయాల దగ్గర నుంచి మన ఇంద్రియాల ద్వారా మన మెదడులో చేరే దాని పేరు జ్ఞానం. ఆ జ్ఞానం సరైన జ్ఞానం, తప్పు జ్ఞానం 2 రకాలుగా ఉంటాయి. సరైన జ్ఞానమని నిరూపణ జరిగినాక దానికి వ్యతిరేకమైన దాన్ని మనం తలలో పెట్టుకుంటే దాని పేరు మూఢనమ్మకం. పప్పు తింటే చీము పట్టదు అని తేలిపోయింది, అయినా పప్పు తింటే చీము పడుతుంది అని నమ్మితే మూఢనమ్మకం. బొప్పాయి పండు తింటే గర్భం పోదు అని తేలిపోయిన తర్వాత, గర్భం పోదు అనేది సత్యం, తేలిపోయింది ఆ విషయం. ఇక ఎవరైనా సరే బొప్పాయి తింటే గర్భం పోతుందని స్వీకరిస్తే మూఢనమ్మకం. ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి మీ దగ్గర? కొన్ని వందల మూఢనమ్మకాలు ఈరోజు మన మీద పనిచేస్తూ ఉన్నాయి. మీకే కాదు, మా డాక్టర్లు కూడా ఉంటాయి. విజయదశమి వస్తుంది దగ్గరలో. విజయదశమి రోజున ఆపరేషన్ చేసే సామాన్లన్నీ బయటేసి వాటికి కుంకుమ, బొట్లు పెడితే ఆపరేషన్లు బాగా జరుగుతాయి. మా డాక్టర్ నమ్ముతాడు. ఆపరేషన్ బాగా జరగాలంటే ఆపరేషన్ చేసేవాడికి బాగా చేయడం వచ్చి ఉండాలా, జబ్బును కరెక్ట్గా గుర్తుపట్టడం చేత ఉండాలా, ఏ వ్యక్తికి ఎటువంటి ఆపరేషన్ చేస్తే మంచి ఫలితం వస్తుందో తెలిసి ఉండాలా. అంతేగాని ఆపరేషన్ సామాగ్రి తెచ్చి బయటపడేసి బొట్లు పెడితే బాగా ఆపరేషన్ జరగదు. అలాంటిది ఇంకో ఉదాహరణ చెప్తా, దాన్ని అప్పుడు మూఢనమ్మకం అంటాం. మా డాక్టర్ ఒక అతను ఆపరేషన్ థియేటర్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకున్నాడు. అతను భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతి ఆపరేషన్కి ముందు ఈ ఫోటోకి దండం పెట్టి, నేను ఇప్పుడు చెయ్యబోయే ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు అని ఆయన అడుగుతాడు. ఒకరోజు ఒక రోగి వచ్చాడు డాక్టర్ దగ్గరికి. వాడికి హెర్నియా అనే ఆపరేషన్ చేయాలి. హెర్నియా అంటే గజ్జల్లో పేగులు బయటకు వస్తాయి. వీడు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడే. ఆపరేషన్ థియేటర్లోకి రాగానే నిలువెత్తు వెంకటేశ్వర స్వామి బొమ్మ చూసి మహానందపడిపోయినాడు మా రోగి. డాక్టర్ వెంకటేశ్వర భక్తుడు
అటువంటి వాడి చేతిలో నేను పడితే బ్రహ్మాండంగా బాగైతే అనుకున్నాడు. దేవుడికి దండం పెట్టి ఏం కోరుకున్నాడు? నాకు ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు దేవుడా అన్నాడు. డాక్టర్ ఏం కోరుకోవాలి? వాడు కూడా అదే కోరుకుంటాడు. అలా కోరుకొని బల్లెక్కి పడుకున్నాడు. ఆ తర్వాత 5 నిమిషాలకి డాక్టర్ వచ్చాడు. నేరుగా వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టాడు. బయటికి వినపడేటట్టే ఈ బల్ల మీద పడుకున్నాడికి ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు దేవా అని కోరాడు. వీడికి వినపడ్డది. ఇద్దరు కోరుకుంది ఒకటే. పేషెంట్ ఏం కోరుకున్నాడు మేడం? ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడమని వెంకటేశ్వరుని అడిగాడు. డాక్టర్ ఏం కోరుకున్నాడు? ఆయన అదే కోరుకున్నాడు. ఇద్దరు తేడా ఏమి లేదు కోరుకోవడంలో. రైట్. డాక్టర్ చేతులు కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు. చేతులు కడుక్కొని గౌన్ వేసుకొని లోపలికి వచ్చేటప్పటికి పేషెంట్ లేడు, మాయమైపోయిండు. పేషెంట్ ఎందుకు మాయమైపోయిండు? ఆపరేషన్ చేయాల్సిన వెంకటేశ్వర స్వామి డాక్టరా? ఆపరేషన్ ఎవరు చేయాలా? డాక్టర్. ఈ డాక్టరు ఆపరేషన్ చేయాల్సిన వాడు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి ఆయన సరిగా చేయమని అడుగుతున్నాడు. వీడికి అనుమానం వచ్చింది, వీడికి ఆపరేషన్ రాదని చిక్కకుండా పారిపోయాడు. డాక్టర్కు ఉన్నది మూఢనమ్మకమే, రోగికి ఉన్నది మూఢనమ్మకమే. కానీ ప్రతి మనిషి నిత్య జీవితంలో మూఢనమ్మకాల మీద ఆధారపడి నడవడో, సైన్స్ మీద ఆధారపడి నడుస్తాడు. ఎన్ని మూఢనమ్మకాలు మీకున్నా, మాకున్నా, మరొకరికున్నా నిత్య జీవితంలో భౌతికవాదులుగానే ఉంటాం మనము. రైతులకి మూఢనమ్మకాలు ఉంటాయి. పంట పండించేవాడు అదును చూసి విత్తనాలు వేస్తాడు, కలుపు తీస్తాడు, నీళ్లు పెడతాడు, పురుగులు వస్తే మందులు వేస్తాడు. అంతా సైన్సే. తన మూఢనమ్మకం ఆధారంగా అతను వ్యవసాయం చేయడు. మహిళలైనా మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ నిత్య జీవితంలో మూఢనమ్మకాల ఆధారంగా మీ జీవితాలు ఉండకూడదు.